ఒక్కొక్క వ్యవస్థకు సంబంధించిన ఉపయోగం ఉంటుంది. ఆ ఉపయోగం అనేది మరొక వ్యవస్థలో అది ఏమంటారు, ఉపయోగానికి ఆపోజిట్ పరిమితి. ఓకే, ఒక వ్యవస్థలో ఏదైనా ఒక ఉపయోగం ఉందంటే మిగతా 3 వ్యవస్థల్లో అది ఉపయోగ పరిమితి అన్నట్టు, అంటే లిమిట్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. ఓకేనా? ఒకసారి ఉపయోగాలు ఏంటో చెప్తాం. వ్యక్తుల మధ్య అంటే మనలో మనం మాట్లాడుకునేటప్పుడు మనమే అనుకుంటాం. సో దానివల్ల ఇతరులకు ఆ విషయం తెలియదు, ఎటువంటి సమస్యలు రావు. పరిమితి ఏంటి ఇక్కడ అంటే మనలో మనం మాత్రమే ఉంటుంది, ఈ సమాచారం అనేది ఇతరులకు తెలియదు. ఓకే, ఉపయోగము అలాగే పరిమితి అంటే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. తర్వాత వ్యక్తుల మధ్య ముఖాముఖి కమ్యూనికేషన్లో లాభాలు ఏంటంటే మధ్యలో ఎవరి ప్రమేయం ఉండదు. మనం చేరవేయాల్సిన సమాచారము, సందేశం ఏంటో నేరుగా చేరుతుంది. అంటే మధ్యలో ఇక్కడ ఇంటరప్షన్ ఏమి ఉండదు. అంటే మనం చెప్పిన అంశము మిగతా వ్యక్తులు దాన్ని మరొక రకంగా చెప్పడము, ఇటువంటి అభ్యంతరాలు ఏమీ ఇక్కడ ఉండవు ముఖాముఖిలో. అంటే మనం చెప్పాల్సిన విషయం నేరుగా వ్యక్తికే చేరుతుంది, అతను ఇచ్చే రిప్లై కూడా మనకు చేరుతుంది, వెంటనే ఫీడ్బ్యాక్ కూడా తెలుస్తుంది. దీని యొక్క ఉపయోగము మరియు పరిమితి. ఇక్కడ ఏంటి, మిగతా బృందానికి సంబంధించింది చూద్దాం ఒకసారి. బృందానికి సంబంధించింది ఏంటంటే స్పీకర్ కానీ టీం, ఒక కాలనీలోని ప్రెసిడెంట్ కానీ, లేదంటే ఒక టీచర్స్, మన క్లాస్మేట్స్ గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్ లీడర్ కానీ, లేదంటే ఒక కంపెనీలో టీం లీడర్, అతను చెప్పే విషయాన్ని మిగతా వ్యక్తులు అంటే ఆ ఉద్యోగస్తులు, లేదంటే స్టూడెంట్ గ్రూప్ కానీ, ఆ కాలనీ వాసులు కానీ, ఆ మీటింగ్కి హాజరైన ప్రజలందరూ కానీ వింటారు. విన్న తర్వాత ఇదేంటి, 1 వే, 1 to 1 ఓన్లీ. అంటే ఇతను చెప్తున్నాడు 1 వే ఓన్లీ, మిగతా వాళ్ళు మాత్రమే వింటారు. సో వాళ్ళు రిప్లై ఏమి ఇవ్వలేరు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం చూస్తుంటాం బోర్డు మీటింగ్స్ అని, లేదంటే కమిటీ మీటింగ్స్ అని వింటాం జనరల్గా. వీటిని మనం బృంద కమ్యూనికేషన్గా చెప్పవచ్చు. వీటిలలో ఏంటంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి నిర్ణయం ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 10 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయం చెప్తారు. సో అప్పుడు నిర్ణయం వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ గ్రూప్ కమ్యూనికేషన్లో. తర్వాత నిర్ణయం ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. జనరల్గా మనం ఏదైనా సమావేశాలు చూస్తుంటాం, వాటిని మనం గ్రూప్ కమ్యూనికేషన్గా ఉదాహరణగా చెప్పవచ్చు. సమావేశాలకు సంబంధించింది కానీ, విద్యార్థి సంఘాలకు సంబంధించింది కానీ, కార్మిక సంఘాలకు సంబంధించింది, కాలనీ సంఘాలకు సంబంధించింది, ఇలా అసోసియేషన్లు ఉంటాయి కదా, వీటిని మనం గ్రూప్ కమ్యూనికేషన్గా చెప్పవచ్చు. గ్రూప్ కమ్యూనికేషన్లో జనరల్గా ఒక లీడర్ ఉంటాడు, అంటే ప్రెసిడెంట్. అతన్ని చెప్పే అంశాలని మిగతా సభ్యులందరూ వింటారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది, తర్వాత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ విషయంలో మనము మన జనరల్ ఐటమ్ దినపత్రిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి చూద్దాం. దినపత్రికలు ఎలా ఉంటుంది, దినపత్రికకి ఒక ఎడిటర్ ఉంటారు. ఆ ఎడిటర్ తర్వాత మిగతా సభ్యులకి అంటే రిపోర్టర్స్, ఒక 2 ఫంక్షన్స్ ఉంటాయి దినపత్రికలో, రిపోర్టింగ్ వ్యవస్థ, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మిగతా డిపార్ట్మెంట్ల గురించి చెప్పట్లేదు, ఓన్లీ కమ్యూనికేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ గురించి మాత్రమే చెప్తున్నాను. వీటిలో ఏంటి, మీకు రిపోర్టింగ్ అంటే రిపోర్టర్స్, తర్వాత గ్రౌండ్ లెవెల్లో కంట్రిబ్యూటర్స్ ఉంటారు, వీళ్ళంతా సమాచారాన్ని సేకరిస్తారు. తర్వాత ఈ సేకరించిన సమాచారాన్ని సబ్ ఎడిటర్, లేదంటే అసిస్టెంట్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్, గ్రూప్ ఎడిటర్, ఇలా వీళ్ళందరూ డిస్కషన్ చేసి ఆ సమాచారాన్ని న్యూస్ పేపర్లో ప్రచురితం చేస్తారు. సో ఈ గ్రూప్ అంతటికి ఎడిటర్, ఆ పత్రికా వ్యవస్థ కానీ, లేదంటే ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే ఎడిటర్ గ్రూప్ లీడర్గా వ్యవహరిస్తాడు. అతను నిర్ణయాలు చెప్తుంటారు, ఇటువంటి వార్తలు ఇవ్వాలి, ఈ వార్తలు రావద్దు, ఇలా ఉండాలి, దానికి అనుగుణంగా సిబ్బంది పనిచేస్తుంటారు. సో మనకు నెక్స్ట్ పాఠ్యభాగంలో ఉంటుంది, నెక్స్ట్ సెమిస్టర్లో పత్రికా వ్యవస్థలో ఎటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత మిగతా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మాస్ కమ్యూనికేషన్. మనం జనరల్గా మాస్ కమ్యూనికేషన్ అంటే ఇందాక చెప్పాం కదా, గ్రూప్ కమ్యూనికేషన్కి మాస్ కమ్యూనికేషన్కి తేడా.
ఆ వ్యత్యాసాన్ని మీరు ప్రస్తావించాలి. అంటే మాస్ కమ్యూనికేషన్, ఆధునిక మాస్ కమ్యూనికేషన్ అంటే టెలివిజన్, రేడియో, సినిమా, అలాగే ప్రింట్ మీడియా, వీటన్నిటి ద్వారా సమాచారాన్ని ఒక వ్యక్తి నుండి వివిధ వివిధ వర్గాల వ్యక్తులకి చేరవేయడాన్ని మనం మాస్ కమ్యూనికేషన్ అంటాం. ఇక్కడ ఉదాహరణకు ఒక ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, అన్ని వర్గాల అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇలా అందరిని పిలిచి ఒకటేసారి మనం చెప్పాల్సిన సమాచారాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు దాన్ని ప్రచురిస్తారు, లేదంటే ప్రసారం చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మాస్ కమ్యూనికేషన్ వేగవంతంగా చేరుతుంది. లాభం ఏంటి అంటే, ప్రయోజనాలు ఏంటి? వేగవంతంగా చేరుతుంది. సందేశంలో కూడా సరైన అంకెలు, మాస్ కమ్యూనికేషన్ ఇప్పుడు మామూలు వ్యవస్థలో ఒకరితో ఒకరు చెప్పుకున్నప్పుడు, ఉదాహరణకి బంగారం విలువ 40,000 ఉందని ఒకరు చెప్తారు, ఒకరితో ఒకరి మధ్య చర్చ జరిగినప్పుడు, అంటే వ్యక్తుల మధ్య ముఖాముఖి, అక్కడ దానికి క్రెడిట్ ఉండకపోవచ్చు. కానీ మాస్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పే విలువకి, బంగారం ధర అనేది చెప్పేటప్పుడు మాస్ కమ్యూనికేషన్లో ఏంటి, సరైన సమాచారాన్ని వివిధ వ్యవస్థల నుండి సేకరించి దాని ఖచ్చితమైన విలువని చెప్పే అవకాశం మాస్ కమ్యూనికేషన్ ద్వారా ఉంటుంది. సో ఖచ్చితత్వం అనేది, క్రెడిబిలిటీ అనేది మాస్ కమ్యూనికేషన్ సంబంధించిన ఛానల్స్లలో ఉంటుంది. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలక్ట్రానిక్ మీడియా, మన సోషల్ మీడియా వీటిల్లో కానీ, తర్వాత కొంత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో బయాస్ అంటారు. అంటే ఏమంటారు, ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా పనిచేసేది. అది వేరే, దాన్ని మనం పాత్రికేయ వృత్తి యొక్క విలువలకు సంబంధించిన అంశంగా మనం పరిగణించాలి. వాటిని మనం మరొక పాఠ్యభాగంలో వివరిస్తాను నేను. ముందుగా జస్ట్ ఇక్కడ మనం ఒక నేచర్, దీని లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను నేను. సో ప్రతి ఒక్క కమ్యూనికేషన్కి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని పరిమితులు, అంటే మీన్స్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక చోట పరిమితి అన్నప్పుడు మరొక చోట అది లాభంగా ఉంటుంది. అంటే మిగతా కమ్యూనికేషన్లలో అది లాభము, అక్కడ లాభము అంటే మిగతా మరొక చోట అది డిసడ్వాంటేజ్, అంటే పరిమితి అన్నట్టు. ఓకే, మీరు ఆ వ్యత్యాసాన్ని గుర్తించగలగాలి. నమూనాలు అంటే దీంట్లో మోడల్స్, థీరీస్, ఎటువంటి కమ్యూనికేషన్ సంబంధించిన ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, ఎటువంటి థీరీస్ ఉన్నాయని కొన్ని ప్రస్తావించాం. చాలా ఉన్నాయి కానీ కొన్ని ప్రస్తావించాం, ఎందుకంటే మనకు ఒక జర్నలిజం విద్యార్థిగా మనకు తెలిసి ఉండాలి. అంటే గతంలో మోడల్స్ అంటే ఏంటి, గతంలో ఎవరో ఒక సైంటిస్ట్ కానీ, లేదంటే ఏదైనా పరిశోధకుడు కానీ, రీసెర్చ్ స్కాలర్ కానీ వాళ్ళు ప్రతిపాదించిన అంశాలను మనం మోడల్ అంటాం. అంటే ఆ విధానంలో సమాచారము ఒక వ్యవస్థ నుండి మరొక వ్యవస్థకి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి చేరుతుందని తెలుస్తుంది. నమూనా అంటే ఏంటంటే గతంలో చెప్పిన అంశాన్ని ఆ ప్రాతిపదికగా మిగతా అందరూ ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనకు సమాచారం సరిగా తెలుస్తుంది, ఒకరి నుండి ఒకరికి తెలిసేటప్పుడు సరిగ్గా తెలియడానికి, స్పష్టంగా తెలియజేయడానికి, ఫలితం సరిగ్గా ఉండాలి అనేది తెలియజేసేదే మోడల్, నమూనా. ఓకే, ఏ మోడల్ ఎవరెవరు కనిపెట్టారు, అంటే ఎవరు ప్రతిపాదించారు, ఇక్కడ అంటే కొత్త కనిపెట్టేది ఏం లేదు, ప్రతిపాదించారు. SMCR అనే మోడల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే సెండర్, మెసేజ్, ఛానల్, రిసీవర్. సెండర్ అంటే ఎవరు, పంపించే వ్యక్తి. మెసేజ్ సమాచారము. ఛానల్ ఏ ఛానల్ ద్వారా అది చేరాలి, ఎవరికి చేరాలి, స్వీకర్తకు చేరాలి. సో దీన్ని SMCR అనే మోడల్ అనేది జనరల్ మోడల్. ఇది బెర్లోస్ అనే వ్యక్తి దీన్ని ప్రతిపాదించాడు, కాబట్టి దీన్ని బెర్లోస్ మోడల్ అంటాం. మీకు మల్టిపుల్ చాయిస్లో ఒకవేళ క్వశ్చన్ రావచ్చు, SMCR మోడల్ ప్రపోజ్డ్ బై, దాన్ని మీరు బెర్లోస్ మోడల్ అని రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. ఇక్కడ ఏముంటుంది, సోర్స్ ఉంటుంది, మెసేజ్, ఛానల్, రిసీవర్. వీటిలో సోర్స్ అనేది సోర్స్కి ఎటువంటి ఉండాలి, స్కిల్స్ ఉండాలి కొన్ని, తర్వాత అతనికి నాలెడ్జ్ ఉండాలి. సమాచారం సేకరించేటప్పుడు ఆ వ్యక్తికి కూడా కొంత అవగాహన, సోషల్ సిస్టమ్ పైన, సాంస్కృతిక అంశాలపైన, వివిధ అంశాలపైన అతనికి నాలెడ్జ్ ఉండాలి. ఉన్నప్పుడే సమాచారాన్ని అర్థం చేసుకొని రిసీవర్కి, అంటే స్వీకర్తకు అది ఎవరికి చేరాలో వారికి చేరవేయడానికి అవకాశం ఉంటుంది.
మెసేజ్ అంటే మనం జనరల్గా మెసేజ్ ఏంటి, అది ప్రింట్ రూపంలో ఉండొచ్చు, లేదంటే ఒక ఫోటో అయి ఉండొచ్చు, లేదంటే మెసేజ్ ఇంకేమంటే వీడియో రూపంలో, వీటన్నిటిని మనం మెసేజ్ అంటాం, అంటే కంటెంట్. తర్వాత అది ఎలా చేరాలి అంటే ఏ ఛానల్ అంటే వినడం ద్వారా చేరాలనా, లేదంటే చూడడం ద్వారా చూడాలనా. కొన్నిసార్లు టచింగ్ స్మెల్లింగ్ అనేది కూడా మనం టెక్స్ట్ బుక్ లో ఉంది చూడండి, మ్యాప్ ఒకటి క్లియర్ గా ఉంది. ఇది చూస్తే మీకు సులువుగా అర్థమవుతుంది.